పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత 1971లో అమ్మ ది మదర్గా ప్రఖ్యాతి వహించిన అరవిందో మహర్షి శిష్యురాలు ప్రముఖ తత్వవేత్త మిర్రా ఆల్ఫాస చేసిన జోస్యం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఇది దక్షిణాసియా భవిష్యత్తు గురించి కొత్త చర్చలకు దారితీసింది. పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో ఖ్యాతి పొందిన ఆధ్యాత్మికవేత్త సహా వ్యవస్థాపకురాలు అయిన అమ్మ పాకిస్తాన్ 5 భాగాలుగా విచ్ఛిన్నమవుతుందని 1971లోనే అంచనా వేశారు. చివరికి భారతదేశంతో సమాఖ్యలో వాటి ఏకీకరణను ఆమె ఊహించారు. భారతదేశం నిర్ణయాత్మక సైనిక చర్య వెలుగులో మునిగిపోతుండగా 5 దశాబ్దాల క్రితం ఆమె చెప్పిన మాటలు ఈ ప్రాంతపు అభివృద్ధి చెందుతున్న గతిశీలతను వీక్షించడానికి ఒక అంతర్సృష్టిని అందిస్తున్నాయి. డిసెంబర్ 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఇచ్చిన తల్లి ప్రవచనం ఉపఖండపు నాటకీయ పునర్నిర్మాణాన్ని ముందే ఊహించింది. పాకిస్తాన్ అదృశ్యం అనివార్యం, ఇది ఇప్పటికే జరిగుండవచ్చు, కానీ మానవ అజ్ఞానం దానిని మందగింపజేసింది అని ఆమె అప్పట్లో ప్రకటించారు. సైనిక ఘర్షణ ద్వారా కాకుండా సహజ విచ్ఛిన్న ప్రక్రియ ద్వారా పాకిస్తాన్ 5 భాగాలుగా విడిపోయి భారతదేశంలో కలుస్తుందని ఆమె ఊహించారు. ఇది యుద్ధం ద్వారా జరగదు. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు విడిపోవాలని డిమాండ్ చేస్తాయి. విడిపోవడం ద్వారా వారు భారతదేశంతో చేరి ఒక రకమైన సమాఖ్యను ఏర్పరుస్తారు అని ఆమె తన దార్శనికతకు దైవిక సంకల్పాన్ని ఆపాదిస్తూ పేర్కొన్నారు. భారతదేశం ఇటీవల మే 7, 2025న ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ అనే సంకేతనామం కలిగిన సైనిక చర్య తర్వాత ఈ ప్రవచనం కొత్త ఔచిత్యాన్ని పొందింది. 1971 సందర్భంలో అమ్మ దూరదృష్టి, అమ్మ జోస్యం 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఉద్భవించింది. ఇది బంగ్లాదేశ్ సృష్టికి దారితీసింది. తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ జాతీయవాదులపై పాకిస్తాన్ చేసిన క్రూరమైన అణిచివేత ఆపరేషన్ సర్చ్ లైట్తో ఈ వివాదం ప్రారంభమైంది. ఇది లక్షలాది మంది శరణార్థులను భారతదేశంలోకి తరిమికొట్టింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో భారతదేశం జోక్యం చేసుకుంది. డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్ లొంగిపోవడం బంగ్లాదేశ్ స్వాతంత్రంలో ముగిసింది. యుద్ధ సమయంలో ఇందిరాగాంధీకి సలహా ఇచ్చిన అమ్మ పశ్చిమ పాకిస్తాన్ను మరింత ముక్కలు చేయాలని కోరినట్లు తెలుస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను బంగాళాఖాతంలో మోహరించడం ద్వారా అంతర్జాతీయ ఒత్తిడి కాల్పుల విరమణకు దారితీసింది. ఈ ఉధృతమైన వాతావరణంలో ధ్యాన పరివర్తనలోకి ప్రవేశించిన తర్వాత తన అంతర్దృష్టిని అమ్మ పంచుకున్నారు. నేను దీనిని ఒక ద్యోతకం వలె చూస్తున్నాను, ఇది దైవిక సంకల్పం అని ఆమె శ్రీ అరబిందో ఆశ్రమంలోని తన అనుచరులతో చెప్పారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం ఆమె ప్రవచనంలో కొంత భాగాన్ని ధృవీకరించింది. పాకిస్తాన్ మొదటి పెద్ద ప్రాదేశిక నష్టాన్ని సూచిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుత ప్రాంతాలైన పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లకు అనుగుణంగా ఉండే 5 భాగాలుగా మరింత విచ్ఛిన్నమవుతుందని ఆమె అంచనా ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. కానీ ఆమె అనుచరులు ఇది జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అంతర్గత లోపాలను వెలుగులోకి తెచ్చింది. పాకిస్తాన్ విచ్ఛిన్నం గురించి అమ్మ దృక్పథంతో సమలేఖనం చేయబడింది. పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ చాలా కాలంగా వేర్పాటువాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దళాలపై, చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్తో ముడిపడి ఉన్న చైనా ప్రాజెక్టులపై దాడులను తీవ్రతరం చేస్తుంది. వనరుల దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా బలూచ్ జాతీయవాదులు స్వాతంత్ర్యం కోసం తమ పిలుపులను పునరుద్ధరించారు. సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలలో కూడా ఇలాంటి భావాలు పెబుల్లెక్కుతున్నాయి. ఇక్కడ జాతీయవాద ఉద్యమాలు పంజాబీ ఆధిపత్య కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ అమ్మ అంచనా వేసిన పాకిస్తాన్ విచ్ఛిన్నతను వేగవంతం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ దాడులు పాకిస్తాన్ సైనిక ధైర్యాన్ని బలహీనపరుస్తాయి, దాని దుర్బలత్వాలను బహిర్గతం చేస్తాయి. ఇది వేర్పాటువాద ఉద్యమాలను ధైర్యం చేస్తుంది. 2012 గాలప్ సర్వేలో బలూచిస్తాన్లోని జాతి బలూచ్లలో 37%, పష్తూన్లలో 12% మాత్రమే పూర్తి స్వాతంత్రానికి మద్దతు ఇచ్చారని, ఎక్కువ మంది స్వయం ప్రతిపత్తిని ఇష్టపడుతున్నారని చూపించినప్పటికీ ప్రస్తుత అశాంతి మార్పు కోసం పెరుగుతున్న కోరికను సూచిస్తుంది. అమ్మ జోస్యాన్ని నమ్మేవారికి ఈ పరిణామాలు ఆమె ఊహించని అహింసా విచ్ఛిన్న ప్రారంభాన్ని సూచిస్తున్నాయి. ఇది బాహ్య శక్తి ద్వారా కాకుండా అంతర్గత డిమాండ్ల ద్వారా నడపబడుతుంది. భారతదేశంలో సమాఖ్య ఒక ప్రవచనాత్మక వాస్తవికత
భారతదేశంలో సమాఖ్య గురించి అమ్మ దార్శనికతకు ఆమె అనుచరులు అనివార్య ఫలితంగా చూస్తారు. ఆమె గత ప్రవచనాల ఖచ్చితత్వాన్ని బట్టి ఈ భావనకు చారిత్రక మూలాలున్నాయి. 1972లో పాకిస్తాన్ అప్పటి అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ శాంతికి మార్గంగా భారతదేశంతో సమాఖ్య గురించి చర్చించారు. ఆధునిక ప్రతిపాదకులు అటువంటి ఏర్పాటు రెండు దేశాల ఉమ్మడి చరిత్రను పెంచడం ద్వారా క్రమబద్ధీకరించిన వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడులు వంటి ఆర్థిక ప్రయోజనాలను ఆన్లైన్ చేయగలదని వాదిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ పూర్వ సర్సంచాలక్ బాలాసాహెబ్ దేవరస్ సహితం 1980వ దశకంలో అఖండ భారత్ ఇప్పుడు సాధ్యం కాకపోయినా దక్షిణాసియా దేశాలలో ఓ సమాఖ్యగా ఏర్పడి సామరస్యంతో పరస్పరం సహకరించుకోవాలని సూచించడం ఈ సందర్భంగా గమనార్హం. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రస్తుత ఉద్రిక్తతలు తీవ్రతరం అయినప్పటికీ అమ్మ జోస్యం సయోధ్య కోసం ఒక చట్టాన్ని అందిస్తుంది. సింధు నది ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ నిర్ణయించడంతో నది వాటాల వివాదం ప్రాంతీయ ఉద్రిక్తతను పెంచే విధంగా ఉన్నప్పటికీ ఆమె దార్శనికత ఐక్యతకు అహింస మార్గాన్ని నొక్కి చెబుతుంది. అమ్మ ప్రవచనం సంఘర్షణ గురించి కాదు, సహజంగా కలిసి రావడం గురించి అని అరోవిల్లేలోని ఒక భక్తుడు చెప్పాడు. పాకిస్తాన్ ప్రాంతాలు తమంతట తాముగా విడిపోవాలని కోరుకుంటాయి. అలా చేయడం ద్వారా వారు భారతదేశంతో కొత్త ఐక్యతను కనుగొంటారని పేర్కొన్నారు. విశ్వాసులకు పంజాబీ, సింధీ వంటి ఉమ్మడి భాషల్లో స్పష్టంగా కనిపించే రెండు దేశాల మధ్య సాంస్కృతిక, భాష సంబంధాలు, పరస్పరం చారిత్రకంగా వివాహాలు జరుపుకోవడం అటువంటి సమాఖ్య సాధ్యానికి మద్దతిస్తాయి. అరబిందో ఆశ్రమంతో లోతుగా అనుబంధం కలిగిన దక్షిణాసియా ఆర్థిక దార్శనికులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ ఇలా చెప్పారు. అమ్మ అంచనా వేసినట్లు పాకిస్తాన్ విచ్ఛిన్నం సమాఖ్యకు మార్గం సుగమం చేస్తుంది. బలూచిస్తాన్ వంటి ప్రాంతాలు స్వయం ప్రతిపత్తిని పొందినట్లయితే ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వృద్ధి, ప్రాంతీయ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వారు భారతదేశంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఎక్కువ స్థిరత్వం, శ్రేయస్సును చూడవచ్చు. ముఖ్యంగా కాశ్మీర్పై లోతుగా పాతుకుపోయిన అపనమ్మకం, మతపరమైన విభేదాలు వంటి సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ అమ్మ అనుచరులు ఆమె దైవిక దూరదృష్టి గెలుస్తుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిమితులను అధిగమించే విధంగా ఉపఖండాన్ని మారుస్తుందని నమ్మకంగా ఉన్నారు. అమ్మ వారసత్వం ఐక్యత కోసం ఒక దైవిక బ్లూ ప్రింట్. అమ్మ అనుచరులకు ఆమె జోస్యం భౌగోళిక రాజకీయ సూచన కంటే ఎక్కువ. ఇది ఏకీకృత దక్షిణాసియా కోసం ఒక దైవిక బ్లూ ప్రింట్. 1878లో ప్యారిస్లో జన్మించిన ఆమె 1920లో పాండిచేరికి చేరుకొని శ్రీ అరబిందో ఆశ్రమానికి మూలస్తంభంగా మారారు. తర్వాత 1968లో మానవ ఐక్యతకు చిహ్నంగా ఆరోవిల్లేను స్థాపించారు. 1971 యుద్ధంలో ఇందిరాగాంధీపై ఆమె ప్రభావం భారతదేశ రాజకీయ చరిత్రలో ఆధ్యాత్మిక నాయకులు పోషించిన లోతైన పాత్రను స్పష్టం చేస్తుంది. అమ్మ ఉపఖండం భవిష్యత్తును దైవిక స్పృహలెన్స్ ద్వారా చూసిందని అరబిందో ఆశ్రమంలోని ఒక భక్తుడు చెప్పారు. ఆమె జోస్యం ఐక్యత కోసం పిలుపు, ప్రజల సరిహద్దులను దాటి కలిసి వచ్చే భవిష్యత్తు అనే విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశం ఆపరేషన్ సింధూర్కు ఉపక్రమించినప్పుడు అమ్మ మాటలు ఈ ప్రాంతపు సంఘర్షణ చరిత్రకు ఆశాజనకమైన ప్రతిరూపాన్ని అందిస్తాయి. ఈ ఆపరేషన్ ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేసినప్పటికీ ఆమె జోస్యం దక్షిణాసియా తన విభజనలకు అధిగమించే భవిష్యత్తును సూచిస్తుంది. ఆమె ప్రవచనాత్మక ఖచ్చితత్వ ట్రాక్ రికార్డర్తో విశ్వాసులు ఆమె దార్శనికతను ఒక నిశ్చయంగా చూస్తారు. భారతదేశం విచ్ఛిన్నమైన పాకిస్తాన్లను ఏకం చేయడం ద్వారా ఉపఖండంలో సామరస్యం పెంపొందించడం ఆమె దైవిక వాగ్దానాన్ని నెరవేర్చే భవిష్యత్ సమాఖ్యగా రూపొందగలదు.